జ్ఞాపకం చేసుకుందాం. ఆ పైన వచనాలన్నీ కూడా పిల్లల దేవుడి దూత మరియను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తుంది? ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వమ్మ, నువ్వు బాధపడకు, నువ్వు భయపడకు, నువ్వు కంగారు పడకు, గర్భఫలం అనగా నీకు భయం ఇస్తుందా? అదేలా సాధ్యం? నాకు మ్యారేజ్ అవ్వలేదు కదా అని ఆమె అన్నప్పుడు వాళ్ళ భయపడద్దు, నీ కడుపులో పుట్టేది పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు, దేవుడి శక్తి నీకు కమ్ముకుంటుంది అన్నప్పుడు ఇంకా ఆమె ధైర్యమాల పడిపోద్ది, కంగారులో పడిపోద్ది, బాధపడుతుంది. అయినా సరే దేవుడి దూత అనేక రకాల మరి యవనాలు బట్టి నిర్వచనాలు చూపిస్తూ అనేక రకాల ఉపమానాలు చూపిస్తూ మరీ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు యేసుప్రభు ఒప్పించడానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? చెప్పండి. యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి నువ్వేం చేయాలి తెలుసా? చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలి. యేసుప్రభు మన జీవితంలో జరిగిన కార్యాలని చెప్పాలి సాక్ష్యంగా. లేకపోతే దేవుడిని నమ్ముకోవడం వల్ల మనకు జరిగిన మేలేంటో చెప్పాలి. దేవుడిని నమ్ముకోవడం వల్ల మనం ఏం పొందుకున్నామో చెప్పాలి. ఏం పొందుకోబోతున్నామో కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. అమ్మ, యేసు నమ్ముకుంటే నాకు శాంతి ఉంది, నువ్వు చెప్పవచ్చు. నాకు నెమ్మది ఉంది, ఒకప్పుడు నిద్ర పట్టేది కాదు, ఈ టెన్షన్స్, ఈ సమస్యతో ఎలా నమ్ముకున్నప్పుడు ప్రభు ప్రార్థన చేస్తే నాకు శాంతి వచ్చింది, నిజంగా ఆయన దేవుడు అని నువ్వు చెప్పవచ్చు ఈజీగా. ఇంకా నాకు ఒంట్లో బాగలేదమ్మా, నేను ప్రార్థన చేసుకున్నా, దేవుడిని స్వస్థపరచాను, నిజంగా ఆయన దేవుడిని ప్రయత్నం చేయొచ్చు. అలా అడుగున ప్రతిరోజు దేవుడిని చూపించినప్పుడు నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుడికి స్తోత్రం. దేవుడి దూత మరేకు ప్రయత్నం చేస్తూ చెబుతుంది, ప్రయత్నిస్తాను చెప్పడానికి, ఒప్పేయడానికి. జామకాయలు కొన్నాం అనుకోండి, పుట్ట దగ్గర నిలబడి వాడు కత్తి పెట్టుకుని 4 ముక్కలు కోసి పక్కన పెడతాడు. ఎందుకు? అది వాడు ఒక ముక్క తింటాడు, నేను ఒక మొక్కిస్తాడు, మళ్ళీ ఒప్పించి అది బేరం అయ్యేదాకా ఒప్పిస్తూనే ఉంటాడు. ఈ లోకంలో 70-80 ఏళ్ళు బ్రతకడానికి అంత ఒప్పించి మెప్పించి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నప్పుడు యేసుప్రభు దేవుడని ఒప్పించలేని మరి తెలివి తక్కువ వాళ్ళం కాదు మనం. యేసుప్రభు దేవుడని నువ్వు వాళ్ళని ప్రజలు ఏం చేయాలి? ఒప్పించి మెప్పించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జామకాయ మంచిదని ఆ కాయ అమ్ముకునేవాడు ఎంత ధైర్యంగా యథార్థంగా బల్లగుద్ది చెబుతున్నాడు, ఆ విధంగా నువ్వు నేను దేవుడు ఉన్నాడని చెప్పాలి. దేవుడి దూత పరలోకములో నుండి వచ్చి చిన్న 16 సంవత్సరాల అమ్మాయిని ఒప్పిస్తున్నాడంటే మనం ఎంత బాధ్యత కలిగి ఉండాలి? ఈరోజు ఎవరిని ఒప్పిద్దామా? ఎవరిని ప్రభు దగ్గర నడిపిద్దామా? ఈ పిచ్చే ఉండాలి మనకి ఇప్పటి నుంచి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది అక్కడ సమీపమైపోయింది. ఇంకా మనం